బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ సల్మాన్ కేసులో లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. 2024 ఏప్రిల్ 14న ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్నోయ్ను గత ఏడాది నవంబర్లో అమెరికా నుంచి డిపోర్ట్ చేయగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. ప్రస్తుతం తాను ఎన్ఐఏ కేసులో కస్టడీలో ఉన్నందున కోర్టు ఆదేశాలు లేకుండా నేరుగా ముంబై కోర్టు ఎదుట హాజరు కాలేనని అన్మోల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. తన లొంగుబాటును అధికారికంగా నమోదు చేయడానికి, అలాగే వర్చువల్ లేదా భౌతికంగా రిమాండ్ ప్రక్రియను పూర్తి చేయడానికి తన హాజరు అవసరమని తెలిపాడు. తీహార్ జైల్ అధికారులకు తన ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయాలని ముంబై కోర్టును అభ్యర్థించాడు. తన లొంగుబాటుతో ప్రాసిక్యూషన్కు ఎలాంటి నష్టం కలగదని, పైగా విచారణ వేగవంతమవుతుందని అన్మోల్ పేర్కొన్నాడు.